అమ్మగారి మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఒక రకంగా సరిచేశారని అనుకోవచ్చా? అలా కూడా మీరు అనుకోవచ్చు. కానీ నాకెలా కనిపించిందంటే, నా పెళ్లి ఆగిపోయిన తర్వాత నేనప్పుడు ఎంతగానో కుంగిపోయానని తను నన్ను అర్థం చేసుకుంది. నేనెంత బాధపడుతున్నానో తెలిసి నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంది. అదేంటో మా అమ్మ నేను చివరికి ఒకే భావనను పంచుకున్నా అనిపించింది. అన్ఫార్చునేట్లీ అది బాధని తర్వాత తెలిసింది. నా బాల్యంలో నేనెంతగానో ఆశపడిన ఒక విషయం నాకు గుర్తుంది. అదప్పుడు జరుగుంటే దానికో అర్థం ఉండేది. కానీ అమ్మేమో మధ్యలో ఆశని పెంచుకుంది. అప్పుడది ముఖ్యమని అనిపించలేదు. నాకలా అనిపించిందేమో. హ్యాపీ బర్త్డే శక్తి. థ్యాంక్ యూ. ఏ కేక్ రా. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ సయ్యద్. హ్యాపీ బర్త్డే శక్తి. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే శక్తి. ఎన్నేళ్ళైంది సిస్టర్ మిమ్మల్ని చూసి. అవునవును, నీకోసం ఒక చిన్న బహుమతి. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. శక్తి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నాకు కూడా మాట్లాడాలనే ఉంది, కానీ ఎవరితో మాట్లాడాలో అర్థం కావట్లేదు. నా మనసులో ఉన్న బాధని అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే బాగుండి అనిపిస్తుంది. నా పుట్టినరోజు నాడు ఆ దేవుడే పంపినట్టు సమయానికి మీరు వచ్చారు. Who you choose to share your pain with is reflective of the person who you are. నేను నా బాధల్ని దేవుడితో పంచుకుంటాను. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నువ్వు నాతో మాట్లాడాలన్నప్పుడు నాకింకా స్కూల్లోని చిన్ననాటి శక్తే గుర్తొస్తోంది. మొదలెడదామా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ శక్తి. ముందు మీ అమ్మకు. నువ్వు ఎందుకింత విచారంగా ఉన్నావు శక్తి? నీ మనసేమన్నా విరిగిపోయిందా? లేదు, నా మనసు అంత బలహీనం కాదు. ప్రస్తుతం నా నమ్మకం సడలిపోవడం వల్ల నన్ను బాధిస్తోంది. ఎందుకో నాకంటూ ఒక కుటుంబం ఏర్పడి సంతోషంగా బ్రతకలేనేమో అనిపిస్తుంది. అది నాకు తెలుస్తోంది. సంతోషం ఎప్పుడు మనం కోరుకుంటే దక్కుతుందనుకుంటున్నావా? నేను సంతోషంగా ఉన్నాననుకుంటున్నావా? నా జీవితంలో చూసిన సంతోషం కలిగిన ఏకైక వ్యక్తి మీరే. నాకు పెళ్లి కాలేదు, నాకంటూ ఒక కుటుంబం లేదు. మరే దృష్ట్యా సంతోషం పొందటానికి కుటుంబం కావాలని చెప్తున్నావు? ఆ విషయానికొస్తే నేను బ్రతకడమే కష్టం కదా. ఒకవేళ మీ పరిస్థితుల దృష్ట్యా ఇలా ఆలోచిస్తూ ఉండొచ్చుగా. నువ్వెప్పుడు ఇలా తెలివిగానే మాట్లాడతావు శక్తి. ప్రేమ అనేది ఆడ మగ మధ్య మాత్రమే ఉండేది కాదు. ప్రపంచంలోనే అందమైన ప్రేమ కథలు ఏ ఇద్దరి మధ్య అయినా
ఎప్పుడైనా ఏర్పడే అవకాశం ఉంది. ఎలాగంటే మన మధ్య ఉన్నట్టు. నిజమే. ఇకపోతే నువ్వు తల్లివి కావాలనుకుంటే పిల్లల్నే కనక్కర్లేదు. ఏదో ఒకరోజు నీకీ నిజం అర్థమవుతుందని నాకు ఖచ్చితంగా తెలుసు. లోకంలోనే శక్తివంతమైన పదం అమ్మ. కేవలం తన మీదొచ్చిన కవితల వల్ల మాత్రం కాదు. నేనీ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆ పదం మోసే బరువు అలాంటిది. అందరూ అమ్మని దైవ సమానంగా భావిస్తుంటారు కాబట్టి తను పాపానికి అతీతమైనది. కాని మనకి తెలిసినంత వరకు ఏ తల్లి అలా ఉండదు. తను ఓడిపోవడం ఖాయం, కాని చివరి దశ వరకు ప్రయత్నిస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా ఆ బరువుని కిరీటంలా మోస్తూనే తన జీవిత లక్ష్యం ఇదే అని మాతృత్వపు ప్రయాణం మొదలు పెడుతుంది. వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. నువ్వు నాకు మాట ఇవ్వాలి శక్తి. ఏంటో చెప్పండి సిస్టర్. వచ్చే వారం నువ్వు తప్పకుండా మన స్కూల్కి రావాలి. శక్తి. తప్పకుండా వస్తా సిస్టర్. ఓకే. ఆ రోజు నువ్వు తీసుకోకపోవటంతో అదిప్పటికీ నీకోసం ఇక్కడే ఉంది. నీకు సొంతమైంది ఏనాటికి దక్కకుండా పోదు. 61, 62వ విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ విద్యార్థినిగా పురస్కారం పొందిన కుమారి శక్తి శేషాద్రి ఎంతో ప్రతిభ కలిగిన విద్యార్థిని. ఇటువంటి విద్యార్థిని నేను నా జీవిత కాలంలో చూడలేదు. Come, my child. It is yours to take. ఇది నీకోసమే. ఇది వేసుకుంటే మీరు అచ్చం మిస్ ఇండియా లాగా ఉన్నారు. అవును. ఇప్పుడు మనం ఒక ఫోటో తీసుకుందాం. మేడం. ఇప్పటి వరకు తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పటికీ, నటనకి నాట్యానికి ఎన్నో రకాల బిరుదుల్ని నేను పొందినప్పటికీ నాకు విలువైన ఆస్తి ఏదంటే అది నేను ఎంతగానో గర్వించే బిరుదు. నా మనసు ఎప్పుడూ కావాలని కోరుకున్నది, అది నాకు అన్నింటికంటే ఎంతో ముఖ్యమైన స్కూల్ నుండి నేను పొందిన షీల్డ్.
మొదటిసారి మా స్కూల్ స్పోర్ట్స్ డేకి ముఖ్య అతిథిగా వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి సంవత్సరం ఫస్ట్ వచ్చిన స్టూడెంట్స్లో నా ఫోటోని ఆ టాపర్స్ మధ్య ఉండడాన్ని చూసినప్పుడు అది నా జీవితంలో ఎంతగానో గర్వించిన తరుణం. అది కూడా మీరు అతి కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు. నేను నయమవడానికి ఆ తరుణమే కారణం. అలాగే జరగాలని రాసిపెట్టుందేమో.